సార్ ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! కూటమి ప్రభుత్వం వచ్చింది. పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఆర్థిక వనరుల గురించి కానీ, రాష్ట్రం ఏమైపోద్దని నాలాంటి విద్యావంతులు చాలా భయపడేవారు. ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు మాకు ఒక నమ్మకం, భరోసా కలిగింది. రాష్ట్రం ఒక మంచి స్థితిలోకి వెళ్తుందని, అభివృద్ధి పరంగా మంచి అభివృద్ధి చెందుతుందని చాలా నమ్మకంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! కాకినాడ పోర్ట్ ఇష్యూ మీద ఎలా అనిపిస్తుంది? అంటే అంటే క్రైమ్ చేసేవాళ్ళు గానీ, అక్రమంగా బియ్యాన్ని తరలించడం గానీ, ఈ టైప్ ఆఫ్ ప్రజల్లోకెళ్ళి అంటే పబ్లిక్‌లోకెళ్ళి క్యాచ్ చేయడం ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం వర్క్ ఎలా అనిపిస్తుంది? సో, పట్టుకున్న వాళ్ళ గురించి చర్యలు ఎలా అనిపిస్తుంది? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పని చాలా అభినందనీయం. ఒక పెద్ద షిప్‌ని సీజ్ చేశారు, అది షేర్ చేసి మరి అంటే అది సినిమా లెవెల్‌లో హీరో, హీరో, హీరో అనేవారు కానీ, అది నిజంగానే ఆయన హీరో అని ప్రజా జీవితంలో నిజంగానే ఆయన హీరో అని నిరూపించుకున్నారు. దాని పట్ల తగి చర్య ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు అవనివ్వండి తీవ్ర దృష్టితో దాన్ని చూసి తగి చర్యలు తీసుకుంటారని ప్రజలుగా మాకు చాలా నమ్మకంగా ఉంది. ఫార్మర్స్ గురించి ఆలోచించారు కదా! రైతుల గురించి, క్రాప్ సేల్స్ గురించి అంటే బియ్యం, ధాన్యం అమ్మడం గానీ, రిటర్న్ అమౌంట్ తీసుకోవడం ఇలాంటి చర్యలు ఎలా అనిపిస్తుంది? రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతులు అందరికన్నా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు రబీ సీజన్ అవనివ్వండి, ఖరీఫ్ సీజన్ అవనివ్వండి, ధాన్యం అమ్మితే 3 నెలల దాకా డబ్బులు రాని పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం మీరు ఎవరికన్నా అమ్ముకోండి, రైస్ మిల్లర్లు అవనివ్వండి, గవర్నమెంట్ కన్నా అమ్ముకోండి, వితిన్ 24 అవర్స్లో 24 గంటల్లో మనకు డబ్బు పడటం ఏదైతే ఉందో, రైతులు మాత్రం దీని గురించి చాలా ఆసక్తిగా, చాలా ఆనందంగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ధాన్యం వెళ్ళి అమ్ముకుంటే ఎలా అనిపించింది సార్? ఎంత త్వరగా అమౌంట్ పడేది? అంటే ఎన్నెంత ఇబ్బందులు పడాయి? గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది? గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మాలంటేనే రైతులు భయపడి దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఎలా అంటే దాన్ని ఏదో ఒక వంక దాన్ని రేటు తగ్గించడానికి మాయిస్ట్ ఎక్కువ ఉందని, లేకపోతే తరుగు తీసేయడం అని ఇలాంటి చాలా ఇబ్బందులు రైతులు పడేవారు. ఈరోజు మనం ధాన్యం అమ్ముకున్నామంటే కూడా దానికి నమ్మకం లేదు. ఎందుకంటే 3 నుంచి 4 నెలల దాకా కూడా ఎటువంటి డబ్బులు వేయకుండా రైతులు అప్పటికే వడ్డీ తెచ్చిన డబ్బు ఇంకా వడ్డీ, అధిక వడ్డీలు అయ్యి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి రైతులకు మంచి రోజులు ఉంటాయంటారా? ఆత్మహత్యలు లేకుండా మంచి చూసుకుంటారంటారు ప్రభుత్వం? వెనుకముక్క నుంచుంటారంటారు చంద్రబాబు నాయుడు గారు? 100కు 100% మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని మాత్రం మనం సమర్థించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం 100% రైతులకి నిక్కర్సిగా పనిచేసి పెడుతుందని మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ మరొకసారి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయవలసిందిగా కోరుచున్నాం. వాట్ అబౌట్ సీఎం చంద్రబాబు నాయుడు? హీ ఈజ్ లెజెండరీ పొలిటీషియన్. వాట్ అబౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? హీ ఈజ్ మాస్ లీడర్. అబౌట్ అమరావతి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఫ్యూచర్ సిటీ అండ్ బెస్ట్ సిటీ, డెవలప్డ్ సిటీ. ధాన్యం అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడాయి? ఇప్పుడు ఓకే డన్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? అంటే రైతులకు ఒకప్పుడు ధాన్యం రైస్ మిల్లు అమ్ముకుంటే ఎప్పటికి పడే అమౌంట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో డబ్బులు ఎలా రైతులకు ఎంత త్వరగా వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ఎలా అనిపిస్తుంది? 4 నెలలు పట్టేదండి గత ప్రభుత్వం. ఇప్పుడు ఇలా తీయగానే అలా డబ్బులు పడిపోతున్నాయి. అలాంటి సౌకర్యాలు ఆలోచించి ప్రజలు రైతుల గురించి ఆలోచించి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? చాలా బాగా చేస్తుందండి ఈ ప్రభుత్వం. మీరేం చేస్తూ ఉంటారు సార్? వ్యవసాయం అండి, వ్యవసాయమే. అంటే లాస్ట్ టైం మీరు ఏ పంట వేసారు? లాస్ట్ పన్ను ఇదే మాది ఊడుకు ధాన్యం. అది ఇస్తే మీకు డబ్బులు ఎప్పుడు పడ్డాయి? 4 నెలలు పడ్డాయండి. 4 నెలలకి అది మీరు చేసుకునేది ఎప్పుడు? అమౌంట్ చేతికి వచ్చేది ఎప్పుడు? మళ్ళీ పెట్టుబడి పెట్టి చేసుకునేది ఎప్పుడు? 4 నెలలకి మళ్ళీ అప్పు తెచ్చిన పెట్టుకునే వాళ్ళు అప్పు చేసేవారు. చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పండిన తర్వాత పంట పండిన తర్వాత అమౌంట్ రిటర్న్ వచ్చి మళ్ళీ అప్పు చేయకుండా చేసుకోవచ్చండి. మాకేమో వరద వచ్చిందండి. ఏమంటే ఎకరానికి 10,000 ఎమ్మటే వేసారండి. గత ప్రభుత్వం ఏమీ వేయలేదండి. ఇప్పుడు 24 గంటల్లో రైతులకి మంచి జరగాలి, డబ్బులు పడిపోవాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? లీడర్లు వచ్చి మాట్లాడుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బాగా పడుతున్నాయండి డబ్బులు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్ చేసినప్పుడు అసలు 4 నెలలు వెయిటింగ్ చేయవలసి వచ్చేదండి. ఆ బాధ ఇప్పుడు లేదండి. రైతులు అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం ఉందండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట మీద నిలబడతారా? చెప్పింది అన్నీ కూడా ఒకటి చేసుకొస్తున్నారు. పింఛన్ కూడా 4,000 చేసేస్తాను పెద్దవాళ్ళకి మాట మీద నిలబడ్డారండి. నమ్మొచ్చంటారు చంద్రబాబు? నమ్మొచ్చండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉండే సౌకర్యాలు అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది? పంచాయతీలు, పల్లెటూర్లు ఎలా ఉన్నాయి? పల్లెటూరులో కూడా బాగానే ఉందండి. మరి అప్పుడు అభివృద్ధి చేసాము, ఫండ్స్ పంపించాము, డెవలప్మెంట్ చేసాము పంచాయతీలు అని ఈ గత ప్రభుత్వం అంటుంది. ఈ ప్రభుత్వం ఏమో చేయలేదు కదండి.
గతది ఏ చేసిందండి, ఏమీ చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు కదా పంచాయతీ శాఖ, మొత్తం పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? నమ్మకం ఉందండి, నమ్మొచ్చు. కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ ఏం చెప్తారు సార్? అంటే బియ్యాన్ని తరలిస్తున్నారు కదా బోట్లో, ఎలా అనిపించింది సార్? పట్టుకున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసే పని ఎలా అనిపించింది? అవన్నీ మరి నువ్వు చెప్పండి. నమ్మకం ఉందా ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం? నమ్మొచ్చండి. ఓకే సార్, మీ పేరేంటి? మల్లేశ్వరరావు అండి. ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది కదండి, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? గతంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఎలా అనిపిస్తుంది? రైతులకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా కనబడుతుందండి. గత ప్రభుత్వం అయితే అమ్మితే ఇస్తారో ఎవరు, డబ్బులు వస్తాయో రావో అని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బాగా అందుబాటులో ఉంటున్నారు. రెండోది మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎమ్మటే మాకు ఫోన్ చేయండి, రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా నేను చెప్తున్నారు. గత ప్రభుత్వంలో బత్తాగా 6 కేలు 8 కేలు ఎక్స్ట్రా తీసుకునేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మీరు కరెక్ట్గా తూయండి, మీకు 24 గంటలు డబ్బులు వేసేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే ప్రకారం కింద జరుగుతుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. ఆ ఇబ్బంది అయితే రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఆ విషయంలో. ఇటువంటి ప్రభుత్వం మేము కోరుకున్నాం, ఆ ప్రభుత్వంలో నడుస్తుందని కూడా అందరూ అంటున్నారు. ప్లస్ చాలా మెచ్చుకుంటున్నారు కూడా. అంటే రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇంకా మంచి రోజులు ఉంటాయంటారు, ఆనందంగా ఉంటారంటారు రైతులు? అంటే ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారు? అప్పుల పాలు అయిపోవడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, డబ్బులు ధాన్యం అమ్మినా కూడా డబ్బులు ఇవ్వకుండా లేట్ చేయడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయంటారా ఈ ప్రభుత్వంలో కూడా? ఇప్పుడు కరెక్ట్గా మనకి అమ్మగానే మనకు డబ్బులు వచ్చేసాయి అనుకోండి, రైతుకి ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. తర్వాత అంటారా కొన్ని మనకి కొద్దిగా వచ్చి ఏంటి సంక్షేమ పథకాలు అవి ఉంటాయనుకోండి, అవి కూడా వేస్తే మరి ఇంకెంత సొంతం. ఇప్పుడు చేసుకునే పనిలో మాత్రం రైతుకు కానీ కూలీలకు కానీ చాలా ఆనందంగానే ఉన్నారు. ఎవరికి ఇబ్బందులు డబ్బుల విషయంలో అయితే ఇబ్బందులు లేవు. రైతు చాలా గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది రైతులకి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎలా అనిపించింది? ఎంత దగ్గరలో ఉన్నారు రైతులకి? అప్పుడు ఎదురు చూసేవారండి. ఇప్పుడు ఎలాగంటే ధాన్యం అమ్మితే వస్తాయో రావు, ఎన్నాళ్ళు వస్తాయో తెలీదు. 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. ఆ ఇబ్బంది వచ్చిందండి అప్పుడు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. జగన్ గారు అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసాం, రైతులను బాగా పట్టించుకుని, ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేసిన ఆ ప్రభుత్వం అంటున్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏమంటే అలా కాదు. వాళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చి జగన్ గారు బయటకు వచ్చి చూసారనుకోండి, అప్పుడు జగన్ గారు బయటకు వచ్చి చూసుంటే రైతు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసి ఉండేది ఆయనకి. ఆయన లోనే ఉండడంలో వీళ్ళు చెప్పిందే ఆయన నిజం అనుకుండొచ్చు. ఇక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు బాగా అర్థమవుతుంది. రైతులకు ఇబ్బంది అది అర్థమైంది, ఆయన కూడా అర్థమై ఉండాలి నా లెక్క అయితే అప్పుడు జరిగిన విషయాలను బట్టి. ప్రజెంట్ అంటే ఇప్పుడు బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీ పోర్ట్లో తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది? అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం కానీ, కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం కానీ క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు కదా అందరికీ, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు అండి. ఎలాగంటే ఆయన చెప్పడం కాదు, చేతల్లో కూడా బాగా చేసి చూపిస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ డైనమిక్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని నమ్మచ్చా? నమ్మొచ్చండి, అందులో డౌట్ ఏం లేదు. జరిగిద్దా? గ్యారంటీగానండి. ఆల్రెడీ మాకు పల్లెటూరులో ఉన్నాయండి, పల్లెటూరులో అప్పుడే ఆల్రెడీ రోడ్లు వేయడం, సిమెంట్ రోడ్లు అప్పుడే మొదలుపెట్టారు, పోసారు కూడా, పెద్ద రోడ్లు కూడా పోతున్నారు. సార్, ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకున్న రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? గతంలో రైతులు వెళ్ళి ధాన్యం అమ్ముకుంటే అంటే 2-3 నెలలకు పడేది కాదు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 24 అవర్స్లో వాళ్ళకి అమౌంట్ జమ అవ్వాలి అని అంటున్నారు. దీని మీద మీ ఆలోచన ఏంటి? రైతుల గురించి ఆలోచించిన పనితీరు ఎలా అనిపిస్తుంది? రైతుల గురించి ఈ పార్టీ బాగా అద్భుతంగా చేస్తుందని రైతులు మా పెద్దల ఊళ్ళో అందరూ బాగానే చెప్పుకుంటున్నారు పార్టీ మీద. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? రైతులకు ఎలాంటి ఇబ్బందులు? గత ప్రభుత్వం ఎట్టయినా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈసారి ఓటింగ్ అంతా ఈ పార్టీకి వేయటం జరిగింది. ఈ పార్టీ బాగా చేస్తుంది, అంతా కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఆయుర్వేదం మీద ఈ దాడులు చేయటం వల్ల షాపులు అన్నీ బంద్ చేసి క్లోజ్ చేసి ఈ వాడుకునే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ ఈ పార్టీ మీద పడుతుంది. ఇది పయ్యాళ్ళు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ పబ్లిక్ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఈ షాపుల వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు వస్తేనే, ఈ పార్టీ వస్తేనే ఇవన్నీ దాడులు జరుగుతాయనే విమర్శ వచ్చింది. అది క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మట్టుకి ఆ తెలుగుదేశం పార్టీకి ఉంది. మాట్లాడడానికి ఇక్కడ ఇంత దూరం వచ్చారు. మేము తెనాలి నుండి వచ్చాం, గుంటూరు నుండి వస్తున్నారు, రాజమండ్రి నుండి వస్తున్నారు మా వాళ్ళు. మొత్తం ఆర్జీలు ఇస్తే రెక్టిఫై చేసే ప్రాబ్లమ్స్ న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉండబట్టే ఇక్కడికి వచ్చామండి. ఎవరు చెప్పారు ఇంత దూరం ఎలాంటి ఇక్కడ సొల్యూషన్ ఉండిద్ది అని ఎవరు చెప్పారు? పార్టీ అనేది మరి ఏ పార్టీ అయినా సరే ఉన్న సమస్యలు చెప్పుకుంటేనే చేసేది. గతంలో ఇలా లీడర్స్ వచ్చారా ప్రజల్లోకి? ప్రజా దర్బార్లు పెట్టారా? ప్రజల్లోకి వచ్చి లీడర్స్ వచ్చి మాట్లాడడం జరిగిందా? ఆర్జీలు ఇవ్వడం జరిగిందా? గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు సౌకర్యాలు ఎలా? గత ప్రభుత్వం కూడా పార్టీల దగ్గరికి వెళ్ళి జరగటం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండే ప్రజాపాలన అని చెప్పిన దగ్గర నుండే అలవాటు పడ్డారు అందరూ.
5 ఇయర్స్లో నేను అడిగింది గత 5 ఇయర్స్ ఇయర్స్లో కూడా గత 5 ఇయర్స్లో కొంచెం జగన్ గారు ఇబ్బందుల వల్ల అందరూ కూడా బాగా మార్పు చెందారు. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్కి బాగా చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం మేము. తప్పులుండే వచ్చారు సార్ రాసి ఆర్జీలు తెచ్చామండి. ఇక్కడికి ఇస్తే ఏదైనా సొల్యూషన్ జరిగిద్ది, మంచి జరిగిద్ది అని నమ్మకంతో వచ్చారు. నమ్మకం అన్ని ఇలా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు. ఈ పబ్లిక్ మట్టుకి ఈ ఆయుర్వేదం మట్టుకి బాగా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉంది. మోడీ గారు ఏమో బాగా చెప్తున్నారు. ఇప్పుడేమో దాడులు చేసి షాపులు బంద్ చేయటం, 15 లక్షలు 20 లక్షలు పెనాల్టీలు వేయటం, ఇవన్నిటి వల్ల మేము ఆయుర్వేదం మానేద్దామా అని అనువంశకు మేము ఎప్పుడు పురాతనం మా తాతల నుండి చేసుకునేది. మరి ఇప్పుడు మేము ఆపేయాలా, ఏం చేయాలో మా బతుకేంటో అర్థం కావట్లేదు. మేము రోడ్డు పాలై పిల్లలను ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాకుండా ఉంది. దీని గురించి మీరు మాట్లాడడానికి వచ్చారు. వచ్చామండి.